మేం సార్ आपका चिट्ठी आए ఎక్కడి నుంచి అబ్బా? ఎక్కడి నుంచమ్మా ఉత్తరం? లక్ష్మక్కయ్య వాళ్ళ ఊరు నుంచి డాడీ. వాళ్ళ కుటుంబంలో ఏవో గొడవలు వచ్చాయట. అక్కయ్య బావ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. అరే పాపం, లక్ష్మకే రాసిన ఉత్తరం? కాదు, గోపి రాశాడు. వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏమీ బాగాలేవట, రమ్మని రాశాడు. ఒక్కసారి వెళ్ళొస్తాను డాడీ. పెళ్లి కావలసిన పిల్లవు, మీ అక్కయ్య లేకుండా నువ్వు అక్కడికి వెళ్తే బాగుంటుందా? నేను పెళ్ళంటూ చేసుకుంటే గోపినే చేసుకుంటాను. ఆ ఇంటికి కాబోయే కోడలు ఆ ఇంటికి వెళ్ళడం తప్పేవి డాడీ. గోపితో నీ పెళ్లి నిర్ణయం కాలేదు కదమ్మా. డాడీ చూడమ్మా, నీకు మేనక ఉందని ఒకసారి వాళ్ళతో చెప్పొచ్చాను. మళ్ళీ ఏ మొహం పెట్టుగా నీ పెళ్లి విషయం వాళ్ళతో మాట్లాడినావు? అప్పుడు నా మనసు తెలీదు, అలా చెప్పావు. ఇప్పుడు తెలిసింది గనక మా అమ్మాయి గోపిని ఇష్టపడుతుందని చెప్పు. అంతేకాని ఎప్పుడో అత్తయ్యకు నువ్వు ఇచ్చిన మాట కోసమని ఇప్పుడు నేను ఇష్టం లేని పెళ్లి చేసుకోను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. మంచి రోజు చూసి ఇద్దరు వెళ్ళి మాట్లాడద్దాం. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మా పిలిచావా? గంగులకి పొలం పళ్ళకి 10,000 కావాలంట. ఇవ్వుగో తాళాలు, తీసివ్వు. ఆ చేత్తోనే నాకు కూడా ఓ 10,000. ఎన్ని తాళిబొట్లు! అమ్మో అమ్మో, ఎంత బంగారమో! వద్దండి, అమ్మకు తెలిస్తే పరువు పోతుంది. అలా అని ఊరుకుంటే ఇదంతా ఊరోళ్ళ పాలవుతుంది. వీటిని నేను సద్వినియోగం చేస్తాను చూడు. ఆ 10,000 కూడా లేవు. సుబ్బన్న, ఏమిటి పంతులు గారు ఇంకా రాలేదు? ఇంట్లో లేరమ్మా, రాగానే వెంటనే రమ్మని చెప్పొచ్చానమ్మా. గోపి, ఏమిట్రా ఇది? మీ నాన్నగారికి వేళకింత తర్పణ వదలలేకపోతున్నావు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం వామనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనార్దనాయ నమః. తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అర్ఘ్యం వదలండి. తర్పయామి తర్పయామి తర్పయామి. పిండదర్పణం చేయాలి. నీళ్ళలో కలపండి బాబు. నమస్కారం అమ్మా పార్వతమ్మ గారు. ఏమిటి పంతులు గారు ఇంత ఆలస్యమైంది? ఉదయాన్నే ధర్మారావు గారు పిలిపించారమ్మా, అందుకే ఆలస్యం అయింది. పెద్దబాబా ఎందుకు? ధర్మారావు గారు సూర్యోదయాన్నే శాస్త్రోక్తంగా తండ్రి గారు ఆబ్దికం పెట్టించారమ్మా. ఏమిటి, పెద్దబాబు తండ్రికి ఆబ్దికం పెట్టాడా? అవునమ్మా, యథావిధిగా ఏ లోపం లేకుండా దర్శించారమ్మా. సంకల్పం చేయమని సెలవా తల్లి? అక్కర్లేదు, పెద్దబాబు ఆబ్దికం పెడితే ఆయనకి తప్పకుండా ముడుతుంది.